2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు మాత్రమే చదువుకుందాం. 13, 14 ఎఫెసీ 2, 13, 14. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండినటువంటి ద్వేషమును అనగా విధిరూపకమైనటువంటి ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, ఈ రాత్రికాల సమయములో పాస్టర్ నోపల్ గారిని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని అయా మీ కృప చేత మరి 8 సంవత్సరాలు మీరు కాచి కాపాడిన విధానం కూడా నీకు స్తోత్రాలు. ఈ విధంగా కృతజ్ఞత కూడికగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. జీవం గల తండ్రి, ఇప్పుడు నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా నీ సేవకుడు బలహీనుడు, చిన్నవాడు, ఏమాత్రము యోగ్యుడు కాదు నా తండ్రి. నీ ఆత్మచేత మీరు అభిషేకించి కేవలం నీ చిత్తానుసారంగా నీ పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి మాట్లాడటకు మీరు సహాయం అనుగ్రహించమని, నా సకల బలహీనతలన్నీ మీ శిలువ రక్తములో కడిగి నన్ను పరిశుద్ధపరిచి నోటికి మాటలు అందించి నీకు సాక్షిగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తూ, మీరే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి వెలిగించి మండించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఏకము చేసెను, మన ఉభయులను ఏకము చేసెను అనేటువంటి మాట కనిపిస్తూ ఉంది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశము ఏకము చేయడానికి వచ్చాడు. ఎవరితో ఏకం చేయడానికి వచ్చాడంటే మనుషులను దేవునితో ఏకం చేయడానికి వచ్చాడు. ఏకము చేయవలసినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎవరు పడితే వారు నేను ఈ వ్యక్తిని దేవునితో సమాధాన పరుస్తానంటే దేవుడు ఒప్పుకోడు. ఒక వ్యక్తిని నువ్వు దేవునితో సమాధాన పరచాలి, ఒక వ్యక్తిని దేవుడు సంతోషించే విధంగా తయారు చేయాలి అంటే నీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. 33వ అధ్యాయము యోబు గ్రంథం 23వ వచనంలో ఒక మాట అంటాడు, వేలాది దూతలకు మధ్యగా ఒకడు నాకు కనబడ్డ ఎడల. చాలా మంది ఉన్నారు, వారికి మధ్యవర్తిగా ఉండవలసిన వాడు ఒకడు కావాలి ఏకం చేయడానికి. దేవుని బిడ్డలారా, దేవుడు తరతరాలుగా ఎదురు చూశాడు, ఎవరైనా ఉన్నారా నాకు ఈ మానవ జాతికి ఏకం చేయడానికి, నాకు ఈ దూతలకు ఏకం చేయడానికి. దూతలకు కూడా దేవునితో ఏకత్వం లేదు, దూతలకు దేవునితో ఏకత్వం లేదు, మనుషులకు దేవునితో ఏకత్వం లేదు. ఒకరు కావాలి మధ్యలోని తండ్రిని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు కోట్ల సంవత్సరాలుగా. అనిత్యత్వం అంతా ఎదురు చూస్తా ఉన్నాడు. ఐ వాంట్ ఫెలోషిప్ విత్ దెమ్ బట్ ఐ వాంట్ మీడియేటర్ టు బిట్వీన్ దెమ్. నాకు వారికి మధ్యలో నేను డైరెక్ట్గా వారిని కలుసుకోవాలని ఆశ నాకుంది, కానీ వారిని కలుసుకుంటే వారు బగ్గున మాడి మసైపోతారు. మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. నన్ను చూస్తున్న ఏనాడు బ్రతకడు మోషే, మళ్ళీ ఒకసారి ఆ మాట మాట్లాడకన్నాడు. దేవుడు చూస్తేనే బతకలేము కదా, దేవుడు ఏ విధంగా మనల్ని కౌగులించుకోగలుగుతాడు? దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి పోవడం అంటే అంత ఆశమాసి మన అత్తారింటికి ఉన్నట్లు కాదు. చాలా అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు సిద్ధపరిచాడు. ఒకరు మధ్యవర్తి రావాలి అని ప్రభు అనేక రోజులు ఎదురు చూస్తాడు. కారణం ఏంటంటే కోట్ల మంది నశిస్తూ నరకానికి వెళుతూ ఉన్నారు. యేసు ప్రభుల వారి భూమికి వచ్చినాక చేసినటువంటి అద్భుతమైన ప్రార్థనలో ఈ మాట మెన్షన్ చేశాడు, తండ్రి వారిని నీతో ఏకము చేయుము. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నట్లుగా వారిని ఏకము చేయుము. నేను నీతో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నానో, నేను నీతో ఏ విధంగా అయితే కలుసుకుంటున్నానో, నేను నీతో ఏ విధంగా అయితే సెకండ్ ఇచ్చి నీ ఒళ్ళ వాలుకుంటున్నానో ఆ విధంగా వారిని చేయండి. యేసు ప్రభుల వారు వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశము ఏకము చేయడానికి వచ్చాడు తండ్రితో. ఆ యొక్క యేసు ప్రభు కనుక మధ్యలో రాకపోతే మన బ్రతుకులు నరక పాత్రలు అయిపోయే వాళ్ళము.
ఆరని నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయేవారము. ఆయన గురించి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు 2వ అధ్యాయం తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవుని నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు ఒకడే ఉన్నాడు విశ్వ చరిత్రలో మధ్యవర్తిగా. చాలా మంది లేరండి దేవునికి మధ్యవర్తులు. ఒకరు ఉన్నాడు, ఆయన కూడా దేవునితో సమానుడు. ఆయన అటు దేవుని చెయ్యి పట్టుకున్నప్పుడు కాలిపోకూడదు, ఇటు మనుషుల చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా కాలిపోకూడదు. అటువంటి అద్భుతమైన స్థాయి యేసు ప్రభుల వారిది. ఆయన సమస్తమును పెంటతో సమానంగించుకొని వీరిని నేను ఆయనతో ఏకం చేయాలి. కోట్ల మంది నశించిపోతున్నారే, ఈ కోట్ల మందితో సహవాసం చేద్దాం మన తండ్రి కూడా అనుకుంటున్నాడు కదా. నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చాలి, నా తండ్రి యొక్క ఉద్దేశం నెరవేర్చాలి అని యేసు ప్రభుల వారు వచ్చారండి భూలోకానికి. కానీ అంత సులువుగా ఏకం కాలేదు పరిస్థితి, అంత సులువయ్యే పని కాదది. ఏకం చేస్తావా, చాలా మంచి పని చేయడానికి వచ్చినావు, కానీ దాని కొరకు నువ్వు వెళ్ళ చెల్లించాలి. అది మామూలు వేళ కాదు, నీ రక్తమును చెల్లించాలి. ఏకమవ్వడం, మనం ఏకమైపోయినా సింపుల్గా యేసయ్య నా పాపాలు క్షమించు తండ్రి అంటే దేవుడు క్షమించేశాడు. కానీ ఆ మధ్యలో ఒక గొప్ప ఖరీదైనటువంటి రక్తం ఉంది, వెలకట్టలేని రక్తం ఉంది దాని మధ్యలో. ఇప్పుడు డైరెక్ట్గా మా తండ్రి చేతిలోకి వెళ్ళిపోయినట్లుగా పరలోకము తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం, పరలోకమందున్న మా తండ్రిని ప్రార్థన చేస్తున్నాం, దేవుడిని చూడగలుగుతున్నాం, దేవుడితో మాట్లాడగలుగుతున్నాం. కారణం ఏంటంటే మధ్యలో గొప్ప అగాధమును పూడ్చివేసే ఒక రక్తము వచ్చింది, ఒక శరీరం వచ్చింది శిలువ మీదికి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తు శరీరము ఆ యొక్క శిలువ మీద మరణించడము వలన, ఆయన నలిగిపోవడం వలన, ఆయన శ్రమనందడం వలన, ఆయన బాధనందడం వలన, ఆయన వేదనందడం వలన మనకు ఏకత్వము తండ్రితో కలిగింది, మన పాపాలు క్షమించబడ్డాయి. కానీ నువ్వు మరలా ఇంకో వ్యక్తిని ప్రభుతో ఏకం చేయాలంటే కూడా నీకు అనుభవాలు ఉండాలి. ఆ అనుభవాలు నీకు లేకపోతే నువ్వెంత స్వార్థ చెప్పినా నీ స్వార్థ ఫలించదు. ఆదిమ సంఘము స్వార్థ ప్రకటించినప్పుడు హృదయాలు తెరవబడ్డాయి. ఆదిమ సంఘము స్వార్థ ప్రకటించినప్పుడు వారి హృదయానికి ఎన్కౌంటర్ జరిగింది, వారి హృదయాలు నొచ్చుకున్నారంట స్వార్థ విని. కారణం ఏంటో తెలుసా? ఆ నొచ్చుకోకన్నా ముందు స్వార్థ చెప్తున్నటువంటి వ్యక్తులు నొచ్చుకుంటూ ఉన్నారు ప్రతి క్షణం కూడా. ప్రతి క్షణము యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో వాళ్ళు నడుస్తున్నారు. ఏందని అడుగు నడవడం అంటే, నా యేసయ్య శ్రమ పొందాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో యేసుక్రీస్తు శరీరధారైన దినాల్లో మహారోదనతోను కన్నీళ్లతోను యేసుప్రభు బ్రతికిన విధానం అది. యేసుప్రభు సంతోషంగా జీవించడండి. తను బ్రతికినప్పుడు రాత్రి మగళ్ళు కన్నీరు విడుస్తూ బ్రతికాడు, రాత్రి మగళ్ళు రోధిస్తూ బ్రతికాడు. నా యేసయ్య అట్లా ఉన్నప్పుడు నేనెందుకు ఒక మంచి భవనములో, నేనెందుకు మంచి సుఖ జీవితం అనుభవించాలి? అది నాకు దూరం అవునుగా కన్నాడు పౌలు. నా యేసయ్య అడుగుజాలను నడవాలి. నాట్ ఓన్లీ పాల్, ఆదిమ సంఘం అంతా కూడా ప్రతి ఒక్కరు అనుకున్నారండి. భక్తుడు మంచి పాట రాశాడు. ఆదిమ క్రైస్తవ బోధకులు వేదనతో వాక్యంబు వితి, రోదనతోనూ రక్తంబును గార్చి, రోదనతోనూ రక్తంబును గార్చి, ప్రాణంబులను దానంబు చేసి, క్రైస్తవ దర్శక కదలి రావయ్యా, కన్నులు తెరచి కానవేమయ్యా, భూతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా తిరిగిపోయే, భూతకాలము గతించిపోయే, గ్రీష్మకాలము కూడా తిరిగిపోయే. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందులకు, కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా, కలవరముందులకు, సంతోషం
సంగీతాలతోను సంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదము ఆగిపోదము సాగిపోవుదము ఆగిపోదము క్రైస్తవ దర్శక కదలిరావయ్యా కన్నులు తెరచి కానమేమయ్యా ఓ సకలము దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కదిలి రావాలని రాశాడు భక్తుడు. క్రైస్తవ కర్షక కదిలిరా. ఎందుకు కదిలి రావాలి? ఏదో 4 పాటలు వాడి స్టేజ్ మీద డాన్సులు చేసిపోని కదిలి రావాలన్నా? ఏదో 4 కాకమ్మ కబుర్లు చెప్పి 20 హల్లెలూయా 40 స్తోత్రాలు చెప్పారు కదిలి రావాలన్నా? పాస్టర్ అయితే హాయిగా తినవచ్చు, ఎక్కడ పోతే ఇక్కడ కోడికూడలు మేక కూరలు తిని ఉండడానికి పిలిచాడా? ఎందుకు కదిలి రమ్మన్నాడు? ఆదిమ క్రైస్తవ బోధకుల వల్ల వేదన నొందడానికి కదిలిరా. వేదనతో వాక్యం ఆదిమ సంఘం ఎక్కడికి వెళ్ళినా పేతురు ఏడ్చుకుంటూ వాక్యం చెప్పేవాడు. పౌలు ఏడుస్తూ వాక్యం. ఇప్పుడు ఉన్నారంటే అటువంటి బోధకులు. వాళ్ళ ప్రసంగాల్లో కన్నీళ్ళు లేకుండా లేవండి. ఎందుకంటే యేసయ్య ప్రసంగాల్లో కన్నీళ్ళు ఉన్నాయి, తిమోతి ప్రసంగాల్లో కన్నీళ్ళు ఉన్నాయి. తిమోతి నీ కన్నీళ్ళు జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. సువార్త ఎట్లా ఫలిస్తుందండి? ఎట్లా ఉద్యోగం వస్తుంది చెప్పండి? యేసుక్రీస్తు సిలువలో నలిగిపోయినటువంటి ఆ యొక్క సిలువ రక్తములో సంఘము పుట్టింది. ఆదిమ సంఘము నలిగిపోవడంలో సంఘం విస్తరించింది. ఇప్పుడు సంఘం పాడైపోతుంది. కారణం ఏంటంటే ఆ విధంగా నల్లగొట్టుకునేవారు లేరు, ఆ విధంగా శరీరాన్ని చంపుకునేవారు లేరు, ఆ విధంగా ముఖాల జీవిత ప్రార్థన పరులేరు. వేకువనే 3 గంటలకు లేచి ప్రార్థన చేసేవాళ్ళు లేరు. గంటల తరబడి ముఖాల మీద గడిపే వాళ్ళు శరీర సుఖాలకు బానిసలు అయిపోయారు. ఎట్లా రక్షించబడతారు ఆత్మలు? ఆత్మలు పట్టబడాలంటే సేవకుడైన వాడు నలిగిపోతున్న స్థితిలో రాత్రి పగళ్ళు ఉండాలి. వానికి తిండి తిప్పలు ఉండొద్దు, తిండి మీద దృష్టి ఉండొద్దు, వానికి శరీర సుఖాల మీద దృష్టి ఉండొద్దు, నిద్ర మీద దృష్టి ఉండదు. వానికి రాత్రి పగళ్ళు ఏడుస్తూ ప్రార్థించే దాని మీద దృష్టి పెట్టాలి, నశించిపోతున్న వారి మీద దృష్టి పెట్టాలి. అటువంటి భక్తుడు ఒక్కడు చాలు ఈ ప్రాంతాన్ని కదిలించడానికి. ఒకడు చాలు మన భారతదేశానికి. దేవుడు అంటాడు ఒకడు ఉన్న ఎడల ఒకడు కావాలంటే అటువంటి వాడు. ఎక్కడున్నారండి? ఏసై ఇట్లా కళ్ళతో చూస్తే వ్యభిచార మందు పట్టబడి స్త్రీ మారుమనసు పొందింది. మనం చూస్తే మారుమనసు పొందుతారు ఎవరైనా? ఎందుకంటే మన కళ్ళ నిండా కామ వాంఛ నింపబడి ఉంది, కళ్ళ నిండా లైంగికత నింపబడి ఉంది, వేషధార నింపబడి ఉంది, అసూయ నింపబడి ఉంది. సాటి సహోదరుడు బాగుపడితే ఊరువలేని ధనం ఉంది. ఎట్లా రక్షణ పొందుతారు? మన కళ్ళ ద్వారా. ఒక చిన్నవాడు నీకన్నా చిన్నవాడు కొత్త దేవుని సేవలో వాడబడితే ఓర్చుకోలేని తత్వం ద్వారా నిందలు వేసేటటువంటి అనుభవాలు, తొక్కేసే అనుభవాలు, సహించలేనటువంటి అనుభవాలు. సాటి సహోదరుడే క్రీస్తు రక్తం అంతా కడగబడినవాడే. శైలనారు ఒక పాట రాశాడు. మనిషి నోర్వలేని మాయలోకము, శూన్యశాయలోకము, మాటలతో గాయపరచ క్రూర లోకము, అంధకార లోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయనా, ఒంటరితనమే నాకు స్నేహమాయనా, దిక్కులేక నా బ్రతుకు దీనమాయనా, నడుఘోరమాయనా. ఎంత చక్కగా రాశారు కదా. మనిషి నెరవలేని మాయలోకం, ఊర్వశాలనితనం. మన చూపుల ద్వారా మారుమనసు పొందుతారా? నీ హృదయము యేసయ్య హృదయంలాగా మారగలగాలి. యేసయ్య లాంటి నిష్కలంకమైన కండ్లలాగా నీ కళ్ళు మారగలగాలి. యేసయ్య చూసినప్పుడు మారుమనసు పొందినట్లుగానే నీవు చూసినప్పుడు దయాలు వెళ్ళిపోతాయి. నువ్వు చూసినప్పుడు మారుమనసు పొందిన వారు మారుమనసు పొందుతారు. ఎందుకంటే నీ కళ్ళు యేసు కళ్ళలాగా మార్చబడాలి. నీ కళ్ళల్లో యేసయ్య కన్నీళ్ళు ఉండాలి రాత్రి పగళ్ళు. ఆయన కళ్ళ గురించి చాలా మంది పాటలు రాశారు. గువ్వలా వంటి కన్నులు, పువ్వులా వంటి చేకిళ్ళు. యేసయ్య గురించి వర్ణించలేము మనం.
పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, విలువగు రతనాల వలె పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపు సగే వరమేరి తనయుండు, విలువైన చూపు సగే వరమేరి తనయుండు, ఎంతో అతడెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో కురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ. దేవుని బిడ్డలారా, యేసయ్య నామాన్ని వర్ణించడానికి, ఆయన అందాన్ని, ఆయన కన్నులు, ఆయన చెక్కిళ్ళను ఏ లోకంలో ఉన్న ఏ కవిత్వాలు రాసేవాడు కూడా పనికిరండి ఆయన ప్రేమను వర్ణించడానికి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నలిగిపోయాడు శిలువ శ్రమలలో. ఆ శిలువ శ్రమల నుంచి క్రీస్తు సంఘం పుట్టింది. సంఘము నలిగిపోవడం వలన, ఆదిమ అపోస్తులు నరిగిపోవడం వలన నీరోణ చక్రవర్తి కాలంలో సంఘం విస్తరించింది. ఈనాడు ఆగిపోయింది, కారణం ఏదని అడుగుతున్నాను. ఆదిమ అపోస్తుల సేవలో ఆదిమ సంఘము ఉన్నప్పుడు విస్తరించినట్లుగా విస్తరించకుండా గల కారణం ఏంటంటే, సేవకులైన వారు సుఖాపేక్షకు బానిసలు అయిపోయారు. సువార్త ప్రకటించాలనుకుని ఆశ కలిగిన వారు సుఖాపేక్షలకు, శరీరాశలకు, యథార్థత లేనటువంటి స్థితికి వెళ్ళిపోయారు. వేషధారంలో ఉండిపోతూ ఉన్నారు. తత్ఫలితంగా మనము గొప్ప ఫలాలను చూడలేకపోతున్నాం. నలిగిపోవడం నేర్చుకోవాలని సంఘాలు బలపడతాయి. దేవుని బిడ్డలారా, మరి పాస్టర్ నోపాల్ గారు నిజంగా ఎంత ముందు వారు చెప్పినట్లుగా జేబులో రూపాయలు లేవు, బల్లె పెట్రోల్ లేదు, కానీ వారు పూనుకున్నారు కార్యక్రమం చేయడానికి. దట్ ఈస్ ద ఫేత్. అనేక సార్లు నేను ఫోన్ చేసినప్పుడు, కనీసం ఎక్కడన్నా పరిచయకు వెళ్దామని అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి గజ్వాల్ రావడానికి కూడా అన్నకు డబ్బు లేనటువంటి పరిస్థితి. అనేక సార్లు నేను ఏడ్చాను అక్కడ. అన్న ఆ విషయం చెప్పంగానే, అయ్యో ప్రభువా, సేవకునికి ఎంత దీన స్థితిలోనే ఉంచావు. గజ్వాల్ రోజు వచ్చాడు, బండ్ల పెట్రోల్ లేదు. చేగుంట దాటిన తర్వాత పెట్రోల్ అయిపోయింది. 5 కిలోమీటర్లు బండి దొప్పుకుంటూ వచ్చాడండి. 5 కిలోమీటర్లు ఎర్ర టెండలో. ఇదంతా దేనికి దర్శనం తెలుసా? నలిగిపోవడానికి దర్శనం. ఇటువంటి స్థితిలో అందరు రాలేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఏం లాభం ఉంది రానికి సేవ చేస్తే? ఇప్పటిదాకా 1 రూపాయి సంపాదించలే, ఒక ఇల్లు కట్టలేవు, నీ భార్యకు ఒక చీర ఉన్నది లేదు, ఇదారా నీ బ్రతుకు అని రాత్రి మొగలని ఏడిపిస్తున్నారండి. రాత్రి మొగలు నలిగిపోతున్నాడు ఒంటరితనంలో. ఎందుకో తెలుసా? అంత నలిగిపోయినప్పుడే ఆ ప్రాంతానికి ప్రభావం చూపించగలుగుతాడు. హల్లెలూయా. ఆయన నలిగిపోవడంలో ఆయన దగ్గర ప్రార్థించుకున్న వారికి క్షేమం ఉంటుంది. ఆ నలిగిపోవడంలో సువార్త ప్రకటించినప్పుడు ఆత్మల రక్షణ భారం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇంకా నలిగిపోవాలి. ఒకసారి నేను ఇంటికి వచ్చాను, మధ్యాహ్నం వేళ తినడానికి కర్రీ లేదు. అప్పటికప్పుడు అక్క, నిజంగా అక్కను సన్మానించాలి ఈ విషయంలో. అప్పటికప్పుడు పచ్చిపూజ చేసి నాకు వెంటనే భోజనం పెట్టి పంపి చాలా సంతోషించాను. ఏం తిన్నారు మరి పొద్దున్న నుంచి వారు? ఎందుకయ్యా ఇంత కష్టం ఆ సేవ అంటే? అదే మరి, సేవ అంటే కష్టము, సుఖం కాదు. సుఖంలో పడ్డోడు సేవకుడు కాదు. యేసయ్య అన్నాడు, నా పేరిట మీ ఇంటికి వచ్చి వాడికి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చినప్పుడు మీకు వచ్చు ఆశీర్వాదాన్ని. ఒకరికి చెంబెడు మంచినీళ్ళు ఇవ్వాలంటే వాడు ముందు అలా దాహంతో ఉండాలి. కడుపు నిండా తిని తాగిపోయినాను ఒకళ్ళ ఇంటికి, వాళ్ళు ఇచ్చిన నీళ్ళు ఏం తాగుతాను, ఏదో నాకే వస్తే ఒక బుక్క తాగి అక్కడ పెడతాను. అది ఉపవాసంలో ఉండి అన్నము లేక ఆకలితో వెళ్ళాను అనుకో, ఆ నీళ్ళే నాకు పరమ భోజనంగా మారిపోతాయి. ఉపవాసములో ఉంటారు సేవకులు, అందుకే వారికి నీళ్ళు అవసరం కనుక నా పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చి వారికి ఆశీర్వాదం వస్తుంది అన్నాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువ రక్తములో, ఆ శ్రమల్లో, ఆ కష్టాల్లో క్రీస్తు సంఘం పుట్టింది.
అపోస్తులు నలిగిపోవడంలో సంఘము విస్తరించింది. భూలోకమంతా చెదిరిపోయింది సంఘము. ఈనాడు ఆ సంఘము ఎత్తబడాలంటే కూడా దానికి శ్రమలు కావాలి. ఆ సంఘము ఎత్తబడాలి, ఆ సంఘము యేసు ప్రభు చెంతకు వెళ్ళాలంటే కూడా అది అంత సింపుల్గా అయ్యే పని కాదు. ఆ సంఘం యేసు ప్రభు దగ్గర వెళ్ళాలంటే దానికి ఒక కుదురుబాటు రావాలి. కుదురుబాటు చేసేవాడు ఉండి అలిగిపోతుండాలి రాత్రి పగళ్ళు. కుదురుబాటు చేయడానికి పూనుకున్నవాడు రాత్రి పగళ్ళు ఏడుస్తున్న వ్యక్తి అయి ఉండాలి. కుదురుబాటు చేయాలనుకున్నవాడు రాత్రి పగళ్ళు ఆకలి తప్పికతో ఉండాలి. మానసికంగా కృంగిపోయి ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, నలిగిపోయి ఉండాలి. సమాజం అంతా రాలేస్తున్న వ్యక్తి అయి ఉండాలి. అందరూ తృణీకరించిన వ్యక్తి అయి ఉండాలి. దేవుని బిడ్డలారా, అటువంటి చరిత్ర గల ఎవరైనా కనిపించారా? నాకు కనిపించాను. నేను వెంబడిస్తున్నాను అటువంటి చరిత్ర గల వ్యక్తిని. అక్కడ వేసుకున్నాను ఫోటో కూడా. అందరూ రాలేస్తారు ఆయనను కూడా. మేము ఎటు వెళ్ళి ఓపిరాశులం అంటే ఆయన ఏందా, ఆయనకి 2 భార్యలు అంటారు, 3 భార్యలు అంటారు. పగిలిపోతుంది మా హృదయం. నీకు నమ్మబుద్ధి అయితే నమ్ము, లేకపోతే సరైన వదిలిపెట్టేసి. నేను ప్రాణానికి ప్రాణంగా యేసయ్య తర్వాత అంత ప్రేమించిన వ్యక్తికి నామం దూషిస్తే నాకు కన్నీలాగవు. ఎట్లా వస్తుంది అనేటువంటి సేవకులకు దీవెన? కుదురుబాటు కొరకు నలవగొడుతున్నటువంటి దేవుని సేవకుని పట్టుకుని రాలేస్తున్న వారి యొక్క సేవ ఏ విధంగా ఫలిస్తుంది? ఇష్టం లేకపోతే నమ్మకండి, కానీ రాలేయడం ఆపండి. దుష్ప్రచారాలు చేయడం ఆపండి. నిందలు వేయడం ఆపండి. మీ సేవలో ఆశీర్వాదం మీరు చూస్తారు. మీ రక్షణ జీవితంలో ఆనందాన్ని మీరు చూస్తారు. మీ కుటుంబంలో దీవెన మీరు చూస్తారు. దేవుని బిడ్డలారా, అంత సింపుల్గా జరగదు కుదురుబాటు. దాని కొరకు మేము పూనుకున్నాం రాత్రి పగలు 20 రోజులు. ఇప్పటికి 22 రోజులు 23 రోజులు అవుతుంది ఎన్నో పాలు గారు ఉపవాస ప్రార్థన చేయబట్టి. ఉడకబెట్టింది ఏం తీసుకో, ఛాయ్ కానీ ఇంకా ఏది అసలు ఉడకబెట్టి తినకుండా చేయాలని ఒక తీర్మానం. దేవుని బిడ్డలారా, 22 రోజులు దేవుడు కాపాడు. మంచినీళ్ళు, నిమ్మరసము, దోసకాయలు, ఎర్ర టెండల్లో తిరుగుతూ వాళ్ళ డే అంతా మళ్ళా అవన్నీ ఏర్పాట్లు చేయడము, రాగానే మరి వంట చేయడము, ఉపవాస ప్రార్థనలో ఉండి చేస్తాం. దేవుడు ఇస్తున్నాడు బలం. 22 రోజులు ఇంత నిలబడి ఇంత 3 పూట తిన్నాడు అన్నా ఉండడు. ఒక పూట తినకపోతే కొంత నీరసం వచ్చేస్తుందంట. ప్రవక్త నలిగిపోతున్నాడు అంతే దినాల్లో. దేని కొరకు తెలుసా? కుదురుబాటు కొరకు. ఆయన రాసుకున్నాడు అందుకే, మేలాయను ప్రభు శ్రమ నొందుటని దాసునికెంతో. ఎట్లా మేలు అంటే చెప్పండి? శ్రమ నొంది ఉండటంలో మేలు ఉంది, సుఖంలో మేలు లేదండి. రాత్రి పగళ్ళు కడుపు కాల్చుకోకుండా ఆకలి ఆగానే లేపుతూ ఉంటారు కొందరు. 3 పూటలు అన్నం కాకుండా మధ్యలో ఛాయలు, బిస్కెట్లు, ఇంకేవేవో తింటే ఎప్పుడు కొందరు మేక నమ్మినట్టు నమ్ములు తింటారు. ఎప్పుడు కనిపిస్తున్నా దేవుని